హారతి తీసుకో పిన్ని. ఇంతసేపు నువ్వు పూజ గదిలోనే ఉంటే బయటికి ఎందుకు రాలేదు? పూజ గదిలో కళ్ళు మూసుకుని రామనామ జపం చేసుకుంటున్నాను పిన్ని. హారతి తీసుకోండి నాన్న. పిన్ని కొంచెం పట్టుకో. పట్టుకో పిన్ని. నాన్న నన్ను దీవించండి నాన్న. దేవుడి దగ్గర అందరూ సమానమే నాన్న. దీవించండి నాన్న. అమ్మాయి బాగా కాలిందనుకుంటా. హారతి అమ్మాయి, హారతి ఇటు. పిన్ని అవసరంలో ఉన్న వాళ్ళని ఆ దేవుడే కాపాడుతాడు. ఆ భూమి నాకే కరెంట్ షాక్ ఇచ్చి మనకే షాక్ ఇవ్వాలని చూస్తుందా? నేనిచ్చే షాక్ ఎలా ఉంటుందో దాని ఊహకే అందకుండా చేస్తా. ఇప్పుడు దొరకపోవచ్చు, ఎప్పుడో ఒకప్పుడు దొరుకుతుంది కదా. ఒకళ్ళ నోడించాలంటే వాళ్లతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు నమ్ముకున్న బంధాల్ని తెంచుకుంటూ పోతే చాలు, ఆటోమేటిక్గా వాళ్ళు ఓడిపోతారు. భూమి విషయంలో అదే చేశా. ఏం చేసావు మమ్మీ? అష్టదిగ్బంధనం చేశా. ఏం చెప్తున్నావు అమ్మాయి? భూమి గగన్ ఇంట్లో ఉండాలి అనుకుంటే ఇక్కడ వాళ్ళ నాన్నకి దూరం అవుతుంది. అలాగని అది భర్తతో ఉంటుందంటే గగన్ వేరే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. వాడి జీవితంలోంచి శాశ్వతంగా భూమిని పంపించేసినట్టే. కాళ్ళ వేళ్లా పడి బ్రతిమాలుకున్నా గగన్ భూమిని నమ్మే పరిస్థితుల్లోనే లేడు. ప్రేమ ఉన్న చోటే బలహీనతుంటుంది. ఆ బలహీనతని పట్టుకుంటే ఎంతటి బలమైన వాళ్లైనా కూలిపోతారు. రైట్ టైంలో పూరి పెళ్లి ఆపేసి ఆ నేరన్నంతా భూమిపైకి తోసేశా. తనే నా లైఫ్ అనుకున్న భూమిని గగన్కి లైఫ్ టైం శత్రువుని చేసేశాను. ఇక పూరి కూడా భూమి వల్లే తన పెళ్లి ఆగిపోయిందేమో అనుకుని భూమిని పూరి దగ్గరకు కూడా రానివ్వడం లేదు. కాబట్టి పూరి వల్ల కూడా ఆ గగన్ గడికి భూమి దూరం అవుతుంది. ఎటో చెర్రి విషయంలో కూడా భూమి లిల్లీని పట్టుకునే పరిస్థితే లేదు. అసలు తను ఎక్కడుందో తెలుసుకునే ఛాన్స్ నేనివ్వను. సరే, అయినా సరే కష్టపడి లిల్లీని పట్టుకున్నా లిల్లీ తన తండ్రి కోసం చచ్చినా నోరు తెరవదు. అక్కడ కూడా భూమికి నిరాశే. రెండు కుటుంబాల్ని ఒకటి చేయాలని పాపం చాలా తాపత్రయపడుతోంది. కేపీని తీసుకెళ్లి శారత్తో కలిపేస్తే అన్నీ సెట్ అయిపోతాయి అనుకుంటోంది.
అందరం కలిసిపోతే జీవితంలో ఇక నుంచి ప్రతిరోజే పండగే అనుకుంటుందేమో అమ్మాయి. గగన్ కంఠంలో ప్రాణం ఉండగా అలాంటి రోజు రానివ్వడు పిన్ని. ఇలా ఎటువైపు వెళ్ళినా ఎటువైపు తిరిగినా తప్పించుకోలేని అష్టదిగ్బంధనం చేశా. నేను నేరుగా తలుపులు ముయ్యలేదు పిన్ని. తనకు కనిపించని గోడలు కట్టేశా. అవి దాటి అది బయటికి అడుగు కూడా పెట్టలేదు. హా, పాపం భూమి అనవసరంగా పోయి నీతో పెట్టుకుందమ్మాయి. తెలివి తక్కువ పిల్ల. ఇక నుంచి క్షణ క్షణం నరకం కనిపిస్తుంది. తనకి కావలసిన వాళ్ళు ఎవ్వరూ తనతో లేరు అని, చివరికి ఇలాంటి బతుకు నాదా అని చావే నాకు మేలు అనుకుని స్టేజ్కి వెళ్ళిపోతుంది. అయ్యయ్యో, ఏమండి మన చెర్రి ఏంటండి వన్నల్ల సంఖ్యలతో బంధించారు? అసలు వాడు ఏం చేశాడని? తప్పు చేయలేదని మనకు తెలుసు, కానీ పోలీసులు వాడిని దోషిగానే చూస్తారు మీరా. కానిస్టేబుల్స్ వీని కోర్టులో సబ్మిట్ చేయండి. అలాగే సార్. తీసుకెళ్ళండి. పద. చెర్రి సార్ ఒక్క నిమిషం సరే. ప్లీజ్. చెర్రి ఏంట్రా ఇది? ఎందుకురా ఇలా అయిపోయావు? నిన్నెలా చూడాల్సి వస్తుందని నిన్నెప్పుడు అనుకోలేదురా చెర్రి. అమ్మా అమ్మా, నాకేం కాదమ్మా, నేనే తప్పు చేయలేదు. నువ్వు ఇలా ఏడవకమ్మా. అత్తయ్య ఊరుకోండి, నేను చెర్రిని బయటికి తీసుకొస్తాను. మీరు ధైర్యంగా ఉండండి.